BRK నేను దేవిక. ఆ హీరో మూవీ డిజాస్టర్ అయింది, కానీ హిట్ సినిమాకు వచ్చినన్ని డబ్బులు వచ్చాయి. ఒకప్పుడు తెలుగు సినిమా పరిశ్రమలో మాసు సినిమాలకు చిరునామాగా నిలిచిన దర్శకుల్లో వివి వినాయక్ పేరు తప్పకుండా వినిపించేది. ఆయన సినిమా వస్తుందంటే అభిమానుల్లోనే కాదు, వ్యాపార వర్గాల్లో కూడా భారీ అంచనాలుండేవి. అగ్ర హీరోలకు సరిపోయే కథలు, అభిమానులు ఈరలు వేసే హీరో పరిచయ సన్నివేశాలు, థియేటర్లు దద్దరిల్లే యాక్షన్ ఘట్టాలు, భావోద్వేగంతో కూడిన కుటుంబ కథలు, ఇలా అన్ని అంశాలను సమతుల్యం చేస్తూ ఎన్నో ఘన విజయాలను అందించారు వినాయక్. అయితే ప్రస్తుతం సినిమాల వేగం తగ్గించిన ఆయన ఇటీవల ఓ ముఖాముఖి సంభాషణలో తన సినీ ప్రయాణం, విజయాలు, అపజయాలు, నిర్మాతలతో తన అనుబంధం, పంపిణీదారుల పట్ల తన బాధ్యత గురించి చాలా నిజాయితీగా మాట్లాడారు. వినాయక్ మాట్లాడుతూ తాను ఈ స్థాయికి రావడానికి కారణం కేవలం తన ప్రతిభ మాత్రమే కాదని, తనను నమ్మి అవకాశాలు ఇచ్చిన నిర్మాతలు, పంపిణీదారులు, స్నేహితులు, హీరోలు అందరూ కలిసి తన ప్రయాణాన్ని నిర్మించారని అన్నారు. ఒక దర్శకుడిగా తాను ఎప్పుడూ ఒక విషయం మాత్రమే గుర్తుంచుకుంటానని చెప్పారు. నన్ను నమ్మి కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టిన వ్యక్తి నష్టపోవద్దు అనే ఆలోచనతోనే ప్రతి సినిమా చేస్తానని వెల్లడించారు. అందుకే తాను ఎప్పుడూ నిర్మాతల డబ్బును తన సొంత డబ్బులాగే భావిస్తానని చెప్పారు. ఇక తన కెరీర్ ప్రారంభ రోజులను గుర్తు చేసుకుంటూ మొదటిసారి అడ్వాన్స్ ఇచ్చిన నిర్మాత బెల్లంకొండ సురేష్ అని చెప్పారు. ఒక కొత్త దర్శకుడిని నమ్మి అవకాశం ఇవ్వడం చిన్న విషయం కాదని, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలనే బాధ్యత అప్పటి నుంచి తనలో ఏర్పడిందన్నారు. ఇక ఆ తర్వాత వచ్చిన ప్రతి అవకాశాన్ని ప్రాణం పెట్టి చేశానని చెప్పారు. తన జీవితంలో మరో కీలక వ్యక్తి దిల్ రాజు అని వినాయక్ గుర్తు చేసుకున్నారు. దిల్ సినిమా తన కెరీర్ ను మరో స్థాయికి తీసుకెళ్లిందని చెప్పారు. ఇక ఆ సినిమా విజయం తర్వాత దర్శకుడిగా తనపై పరిశ్రమ నమ్మకం మరింత పెరిగిందన్నారు. ఆ తర్వాత తన కళల్లో ఒకటైన ఠాగూర్ సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం రావడం జీవితంలో మర్చిపోలేని ఘట్టమని చెప్పారు. ఎందుకంటే చిరంజీవి వంటి మహానటుడికి దర్శకత్వం వహించడం ప్రతి దర్శకుడి కళ అని, ఆ కళ తనకు నెరవేరిందని ఆనందం వ్యక్తం చేశారు. అంతేకాదు తన ప్రయాణంలో అండగా నిలిచిన స్నేహితులను కూడా వినాయక్ మర్చిపోలేదు. కొడాలి నాని, మల్లెడి సత్యనారాయణ రెడ్డి, గాంధీ, కాశీ వంటి స్నేహితుల కోసం సినిమాలు చేశారని చెప్పారు. వాళ్ళు కష్టాల్లో ఉన్నప్పుడు నేను అండగా ఉండాలి, నేను కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళు నాకు అండగా నిలిచారు. ఇదే నిజమైన స్నేహం అని అన్నారు. అలాగే దర్శకుడు శ్రీను వైట్లతో తన అనుబంధాన్ని కూడా గుర్తు చేసుకున్నారు. పరిశ్రమలో పోటీ ఉన్నా వ్యక్తిగతంగా మంచి స్నేహాలు కొనసాగడం చాలా ఆనందంగా ఉంటుందని చెప్పారు. తాను ఎప్పుడూ డబ్బు కోసం మాత్రమే సినిమా చేయలేదని వినాయక్ స్పష్టం చేశారు. హీరో ఎంత పారితోషికం తీసుకున్నాడు, నిర్మాత ఎంత సంపాదించాడు, ఇవన్నీ తర్వాతి విషయాలని, ముందు సినిమా బాగా రావాలి, నిర్మాత సంతోషంగా ఉండాలి, ప్రేక్షకుడు డబ్బు వృధా అయిందని అనుకోకూడదు, అదే తన ఆలోచన అని చెప్పారు. ఇక దర్శకుడి పేరు రావడం కంటే నిర్మాత మళ్ళీ సినిమా చేసే స్థితిలో ఉండడం చాలా ముఖ్యమని అభిప్రాయపడ్డాడు. అయితే విజయాల గురించి మాత్రమే కాదు, తన అపజయాల గురించి కూడా వినాయక్ చాలా నిజాయితీగా మాట్లాడారు. ప్రతి దర్శకుడి జీవితంలో లాగే తన కెరీర్లో కూడా కొన్ని ఎదురుదెబ్బలు ఉన్నాయని చెప్పారు. ముఖ్యంగా యోగి, అఖిల్ సినిమాల గురించి ప్రస్తావించారు. ఈ సినిమాలు ఆశించిన ఫలితం ఇవ్వకపోయినా తన సినిమాల వల్ల ఎవరూ పూర్తిగా దివాలా తీయాల్సిన పరిస్థితి రాలేదని చెప్పారు. ఇక ఆది సినిమా తనకు అద్భుతమైన విజయాన్ని అందించిందని, ఆ తర్వాత కూడా ఎన్నో విజయాలు వచ్చాయని చెప్పారు. కానీ విజయం వచ్చినంత మాత్రాన ప్రతి సినిమా అలాగే ఆడుతుందనే హామీ ఉండదని చెప్పారు. ఇక ఒక్కసారి ఎంత కష్టపడినా ఫలితం మన చేతిలో ఉండదని చెప్పారు. అఖిల్ సినిమా గురించి మాట్లాడుతూ వినాయక్ ఆసక్తికర విషయాలు చెప్పారు. చాలా మంది ఆ సినిమాను భారీ పరాజయంగా భావిస్తారని, కానీ వాస్తవ పరిస్థితి కొంచెం భిన్నంగా ఉందన్నారు. నైజాం ప్రాంతంలోనే దాదాపు 6 కోట్ల రూపాయల వరకు వసూళ్లు వచ్చాయని, విశాఖపట్నం ప్రాంతంలో కూడా 2.5 కోట్ల రూపాయల వరకు వసూళ్లు సాధించిందని తెలిపారు. ఒక కొత్త హీరో సినిమాకు ఆ స్థాయి వసూళ్లు రావడం చిన్న విషయం కాదన్నారు. అయితే సమస్య సినిమా వసూల్లో లేదని, సినిమా హక్కులను చాలా భారీ ధరలకు విక్రయించడం వల్లే పంపిణీదారులకు నష్టాలు వచ్చాయని వివరించారు. ఇక ప్రేక్షకులు సినిమా చూడలేదు కాబట్టి కాదు, వ్యాపార లెక్కలు ఎక్కువైపోవడం వల్లే ఆర్థికంగా సమస్యలు వచ్చాయని చెప్పారు. అక్కడే ఒక దర్శకుడిగా తన బాధ్యత ఏమిటో వివరించారు వినాయక్. నష్టపోయిన వాళ్లను వదిలేయలేను అని చెప్పారు. అందుకే తాను స్వయంగా ముందుకు వచ్చి తనకు రావాల్సిన పారితోషికంలో కొంత భాగాన్ని వదులుకొని పంపిణీదారులతో కూర్చొని మాట్లాడానని వెల్లడించారు. మీకు ఎంత ఇస్తే సంతోషంగా ఉంటుంది అని నేరుగా అడిగి వారికి తగిన విధంగా డబ్బు చెల్లించానని చెప్పారు.
ఇక పంపిణీదారులు ఎదుర్కొన్న నష్టంలో దాదాపు 50% వరకు తానే భర్తీ చేశానని వినాయక్ తెలిపారు. ఆ సినిమా వల్ల తనకు ఎలాంటి లాభం మిగల్లేదని, అయినా సరే తనను నమ్మిన వాళ్ళు నష్టపోవడం చూడలేక అలా చేశానన్నారు. ఇక ఈ విషయం ఇప్పుడు చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఎందుకంటే సినిమా పరాజయం తర్వాత చాలా మంది బాధ్యత తప్పించుకునే ప్రయత్నం చేస్తారు. కానీ వినాయక్ మాత్రం తన వంతు బాధ్యతను స్వయంగా తీసుకున్నానని చెప్పారు. ఇక విజయం అపజయం అంటే తన దృష్టిలో అర్థమేంటో కూడా వివరించారు. కేవలం డబ్బు వచ్చినంత మాత్రాన సినిమా గొప్పది కాదు, నష్టం వచ్చినంత మాత్రాన సినిమా చెడ్డది కాదు అన్నారు. 100 మంది ప్రేక్షకులు థియేటర్కి వెళ్తే వారిలో కనీసం 60 నుంచి 65గురికి సినిమా నచ్చితే అది విజయానికి దగ్గరగా ఉండేటని చెప్పారు. కానీ ప్రేక్షకులు పూర్తిగా తిరస్కరిస్తే అదే అసలు పరాజయమని అభిప్రాయపడ్డారు. ఇక ఈ సందర్భంగా చెన్నకేశవరెడ్డి సినిమాను కూడా ఉదాహరణగా చెప్పారు. విడుదల సమయంలో ఆ సినిమాకు మిశ్రమ స్పందన వచ్చినా తర్వాత మెల్లగా ప్రేక్షకాదరణ పెరిగి మంచి వసూళ్లు సాధించిందన్నారు. కొన్ని సినిమాలు మొదటి రోజు తీర్పుతో ముగిసిపోవు, కాలమే వాటి విలువను నిర్ణయిస్తుందని చెప్పారు. ఇక మొత్తానికి వివి వినాయక్ చెప్పిన మాటల్లో ఒక విషయం స్పష్టంగా కనిపించింది. దర్శకుడిగా విజయం సాధించడం ఎంత ముఖ్యమో తనను నమ్మిన నిర్మాతలు, పంపిణీదారులు, స్నేహితుల పట్ల బాధ్యతగా ఉండడం కూడా అంతే ముఖ్యమని ఆయన నమ్మకం. విజయాలు వచ్చినప్పుడు గర్వపడకుండా, అపజయాలు వచ్చినప్పుడు పారిపోకుండా తన వంతు బాధ్యతను స్వీకరించడం దర్శకుడిగా తన కర్తవ్యమని ఆయన చెప్పిన మాటలు ఇప్పుడు సినీ వర్గాల్లో విస్తృతంగా చర్చనీయాంశంగా మారాయి.